హలో ఫ్రెండ్స్, నా ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రపంచ 10 ప్రకృతి అందాల దేశాల గురించి మాట్లాడుతాము మరియు చూడబోతున్నాము. స్విట్జర్లాండ్ మధ్య ఐరోపాలోని భూపరివేష్టిత దేశం. దాని అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, ఖచ్చితమైన ఇంజనీరింగ్ మరియు ప్రత్యేకమైన రాజకీయ తటస్థతతో కూడిన దేశం. ఇది 5 దేశాలతో సరిహద్దులను పంచుకుంటుంది: ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రియా మరియు లీచెన్స్టెయిన్. దాని గొప్ప సాంస్కృతిక వైవిధ్యానికి దోహదం చేస్తుంది. సుమారు 8 మిలియన్ల జనాభాతో స్విట్జర్లాండ్ 4 అధికారిక భాషలతో భాషా వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది: జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ మరియు రోమన్స్. దేశం యొక్క ఉత్కంఠభరితమైన స్థలాకృతి స్విస్ ఆల్ప్స్చే ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇది బహిరంగ ఔత్సాహికులకు స్వర్గంగా మారింది. స్కీయింగ్ మరియు హైకింగ్ వంటి కార్యకలాపాలతో ప్రపంచం నలుమూలల నుండి సందర్శకులను ఆకర్షిస్తుంది. ప్రకృతి దృశ్యం కఠినమైనది అయినప్పటికీ జ్యూరిచ్, జెనీవా మరియు బెర్న్ వంటి స్విస్ నగరాలు వాటి ఆధునికత మరియు పరిశుభ్రతతో పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. జీవన నాణ్యత కోసం ప్రపంచంలోని అగ్ర నగరాల్లో స్థిరంగా ర్యాంక్ను కలిగి ఉన్నాయి. స్విస్ వాచీలు వాటి ఖచ్చితత్వం మరియు నైపుణ్యానికి పేరుగాంచిన దిగ్గజ ఎగుమతులకు మరియు టోబ్లెరోన్ మరియు లింట్ వంటి బ్రాండ్ల నుండి రుచికరమైన చాక్లెట్లతో సహా స్విట్జర్లాండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. జున్ను మరొక పాక ప్రత్యేకత. ఎమ్మెంటల్ మరియు గ్రుయెర్ వంటి స్విస్ చీజ్ రకాలు ప్రపంచవ్యాప్తంగా ఆనందించబడుతున్నాయి. స్విట్జర్లాండ్ యొక్క ప్రత్యేక రాజకీయ వ్యవస్థ ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని నొక్కి చెబుతుంది. ఇక్కడ పౌరులు ప్రజాభిప్రాయ సేకరణలు మరియు చొరవల ద్వారా నిర్ణయం తీసుకోవడంలో చెప్పవచ్చు. రెడ్ క్రాస్తో సహా వివిధ అంతర్జాతీయ సంస్థలకు ఆతిథ్యం ఇస్తూ అంతర్జాతీయ సంఘర్షణలలో తటస్థ విధానాన్ని కూడా దేశం సమర్థిస్తుంది. స్విట్జర్లాండ్ యొక్క సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ, ముఖ్యంగా దాని విస్తృతమైన మరియు సమయపాలన రైలు నెట్వర్క్, స్విస్ ఖచ్చితత్వం మరియు ఆవిష్కరణలకు నిదర్శనం. ఈ దేశం యొక్క సహజ సౌందర్యం, సాంకేతిక పరాక్రమం మరియు రాజకీయ స్థిరత్వం యొక్క సామరస్య సమ్మేళనం ప్రపంచ వేదికపై విశిష్టమైన ఖ్యాతిని ఆర్జించింది.
న్యూజిలాండ్ నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో ఉత్కంఠభరితమైన ద్వీపదేశం, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, గొప్ప మావోరీ సంస్కృతి మరియు విభిన్న ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. సుమారు 5 మిలియన్ల జనాభాతో న్యూజిలాండ్ స్వాగతించే మరియు స్నేహపూర్వక వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. దేశం 2 ప్రధాన భూభాగాలుగా విభజించబడింది, నార్త్ ఐలాండ్ మరియు సౌత్ ఐలాండ్. ఈ రెండూ అనేక రకాల బహిరంగ సాహసాలను అందిస్తాయి. రోటోరువా యొక్క భూష్ణ అద్భుతాల నుండి ఫియోర్డ్ల్యాండ్ నేషనల్ పార్క్ యొక్క గంభీరమైన ఫ్జోర్డ్స్ వరకు న్యూజిలాండ్ యొక్క ప్రకృతి దృశ్యాలు చాలా వైవిధ్యంగా ఉన్నాయి. న్యూజిలాండ్ యొక్క స్థానిక మావోరీ సంస్కృతి దేశం యొక్క గుర్తింపులో కీలక పాత్ర పోషిస్తుంది. అనేక మావోరీ సంప్రదాయాలు మరియు ఆచారాలు నేటికీ సంరక్షించబడుతున్నాయి. హాకా సాంప్రదాయ మావోరీ నృత్యం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది మరియు రగ్బీ మ్యాచ్లతో సహా ముఖ్యమైన కార్యక్రమాలలో తరచుగా ప్రదర్శించబడుతుంది. పర్యావరణ పరిరక్షణకు నిబద్ధతతో దేశం ప్రసిద్ధి చెందింది. దాని జాతీయ ఉద్యానవనాలు మరియు నిల్వలు ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థలు మరియు అంతరించిపోతున్న జాతులను రక్షిస్తాయి. న్యూజిలాండ్కు చెందిన దిగ్గజ కివి పక్షి దాని సహజ వారసత్వాన్ని కాపాడుకోవడంలో దేశం యొక్క అంకితభావానికి చిహ్నం. న్యూజిలాండ్ వ్యవసాయ ఎగుమతులకు, ముఖ్యంగా పాల మరియు మాంసం ఉత్పత్తులకు కూడా ప్రసిద్ధి చెందింది. సుందరమైన గ్రామీణ ప్రాంతం గొర్రెల పొలాలు మరియు ద్రాక్ష తోటలతో నిండి ఉంది. ఇది ఆహారం మరియు వైన్ ప్రియులకు స్వర్గంగా మారింది. ఇటీవలి సంవత్సరాలలో న్యూజిలాండ్ COVID-19 మహమ్మారిని నిర్వహించడం, కఠినమైన సరిహద్దు నియంత్రణలు మరియు వైరస్ను దూరంగా ఉంచడానికి నిర్బంధ చర్యలను అమలు చేయడం కోసం గుర్తింపు పొందింది. మొత్తం మీద న్యూజిలాండ్ యొక్క సహజ సౌందర్యం, సాంస్కృతిక గొప్పతనం మరియు పర్యావరణ సారథ్యం యొక్క సమ్మేళనం దీనిని నిజంగా గొప్ప గమ్యస్థానంగా మరియు నివసించడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా చేస్తుంది. ఉత్తర ఐరోపాలో ఉన్న నార్వే అద్భుతమైన సహజ ప్రకృతి దృశ్యాలు, గొప్ప చరిత్ర మరియు అధిక జీవన ప్రమాణాలకు ప్రసిద్ధి చెందిన దేశం. ఇది సుమారు 5.4 మిలియన్ల జనాభాను కలిగి ఉంది మరియు 148,729 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంది. నార్వే దాని ఫ్జోర్డ్స్, కఠినమైన పర్వతాలు మరియు లోతైన నీలం తీరజలాలకు ప్రసిద్ధి చెందింది. ఇది బహిరంగ ఔత్సాహికులకు స్వర్గంగా మారింది. దేశ రాజధాని ఓస్లో ప్రసిద్ధ చిత్రకారుడు ఎడ్వర్డ్ మంచ్కు అంకితం చేయబడిన మంచ్ మ్యూజియంతో సహా ఆకట్టుకునే మ్యూజియంలకు నిలయం. నార్వే పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థతో రాజ్యాంగబద్ధమైన రాచరికం మరియు ఇది సాంఘిక సంక్షేమం, విద్య మరియు ఆరోగ్య సంరక్షణపై బలమైన దృష్టిని కలిగి ఉంది. ఆర్థికంగా ఉత్తర సముద్రంలో గణనీయమైన చమురు మరియు గ్యాస్ నిల్వల కారణంగా నార్వే సంపన్నంగా ఉంది. నార్వేజియన్ ప్రభుత్వం ఈ వనరులను గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్ ద్వారా నిర్వహిస్తుంది. దీనిని నార్వేజియన్ ఆయిల్ ఫండ్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సార్వభౌమ సంపద నిధులలో ఒకటి. నార్వేజియన్లు ఉన్నత జీవన ప్రమాణాలు, అద్భుతమైన ఆరోగ్య సంరక్షణ మరియు విద్యా వ్యవస్థలు మరియు బలమైన సామాజిక భద్రతా వలయాన్ని ఆనందిస్తున్నారు. పర్యావరణ సుస్థిరత పట్ల నిబద్ధతకు కూడా దేశం ప్రసిద్ధి చెందింది మరియు పునరుత్పాదక శక్తిలో, ముఖ్యంగా జల విద్యుత్ శక్తిలో ప్రపంచ అగ్రగామిగా ఉంది. సాంస్కృతికంగా వైకింగ్ చరిత్ర, జానపద మరియు శాస్త్రీయ వంటి సాంప్రదాయ సంగీతం మరియు స్కీయింగ్ మరియు ఐస్ స్కేటింగ్ వంటి శీతాకాలపు క్రీడల పట్ల ప్రేమతో సహా నార్వే గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. నార్వేజియన్ ప్రజలు తమ సాంస్కృతిక వైవిధ్యం, సామాజిక ప్రగతిశీలత మరియు ఉత్కంఠభరితమైన సహజ అద్భుతాల గురించి గర్విస్తారు. ఇది అనేక అంశాలలో గొప్ప దేశంగా మారింది.
కెనడా ఉత్తర అమెరికాలో ఉన్న విశాలమైన మరియు విభిన్నమైన దేశం. అద్భుతమైన సహజ ప్రకృతి దృశ్యాలు, స్నేహపూర్వక వ్యక్తులు మరియు ఉన్నత జీవన ప్రమాణాలకు ప్రసిద్ధి చెందిన కెనడా గొప్ప చరిత్ర మరియు ఉజ్వల భవిష్యత్తు కలిగిన దేశం. భౌగోళికంగా కెనడా ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం. తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం నుండి పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉంది. దీని ఉత్తర ప్రాంతాలు ఆర్కిటిక్ టండ్రా మరియు హిమానీనదాల ద్వారా వర్గీకరించబడ్డాయి. కెనడా యొక్క దక్షిణ సరిహద్దు యునైటెడ్ స్టేట్స్తో పంచుకోబడింది మరియు ఇది ఏ దేశంలోనూ లేనంత పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. కెనడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంతో కూడిన రాజ్యాంగ రాచరికం. దీని దేశాధినేత క్వీన్ ఎలిజబెత్ II, గవర్నర్ జనరల్ ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రధానమంత్రి ప్రభుత్వాధినేతగా వ్యవహరిస్తారు. దేశం ద్విభాష, ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ దాని అధికారిక భాషలు. ఆర్థికంగా కెనడా అత్యంత అభివృద్ధి చెందింది మరియు బలమైన పారిశ్రామిక మరియు సేవా రంగాన్ని కలిగి ఉంది. ఇది సహజ వనరులు, ముఖ్యంగా చమురు, ఖనిజాలు మరియు కలపతో సమృద్ధిగా ఉంటుంది. దేశం దాని సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరియు సామాజిక భద్రతా వలయాలకు కూడా ప్రసిద్ధి చెందింది. దాని సహజ సౌందర్యంతో పాటు కెనడా బహుళ సాంస్కృతికత మరియు చేరికలకు ప్రసిద్ధి చెందింది. టొరంటో, వాంకోవర్ మరియు మాంట్రియల్ వంటి దాని నగరాలు విభిన్న సంస్కృతుల కరిగే పాత్రలు మరియు అనేక రకాల సాంస్కృతిక అనుభవాలు మరియు వంటకాలను అందిస్తాయి. కెనడా యొక్క విద్యా విధానం అత్యంత గౌరవించబడింది మరియు ఇది ప్రపంచ జీవన నాణ్యత సూచికలలో స్థిరంగా ఉన్నత స్థానంలో ఉంది. మీరు సందడిగా ఉండే నగర జీవితాన్ని అన్వేషిస్తున్నా లేదా నిర్మలమైన అరణ్యాన్ని ఆస్వాదిస్తున్నా కెనడాలో ప్రతి ఒక్కరికి అందించడానికి ఏదైనా ఉంది.
ఐస్లాండ్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఆకర్షణీయమైన ద్వీపదేశం, దాని నాటకీయ ప్రకృతి దృశ్యాలు మరియు ప్రత్యేక సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. కేవలం 3 లక్షల కంటే ఎక్కువ జనాభాతో ఇది ప్రపంచంలో అత్యంత తక్కువ జనాభా కలిగిన దేశాలలో ఒకటి. ఐస్లాండ్ యొక్క అద్భుతమైన భౌగోళికంలో అగ్నిపర్వతాలు, గీజర్లు, హిమానీనదాలు మరియు జలపాతాలు ఉన్నాయి. బ్లూ లగూన్ దాని అత్యంత ప్రసిద్ధ ఆకర్షణలలో ఒకటి. ఇది మిల్కీ బ్లూ వాటర్స్ మరియు హీలింగ్ ప్రాపర్టీలకు ప్రసిద్ధి చెందిన జియోథర్మల్ స్పా. దేశం యొక్క రాజధాని రెక్జావిక్ గొప్ప సాంస్కృతిక దృశ్యంతో కూడిన శక్తివంతమైన నగరం, మ్యూజియంలు, గ్యాలరీలు మరియు సజీవమైన సంగీతం మరియు కళల దృశ్యాన్ని అందిస్తోంది. ఐస్లాండ్ కూడా కాంట్రాస్ట్ల భూమి. ఇక్కడ వేసవిలో అర్ధరాత్రి సూర్యుడు దాదాపు నిరంతర పగటి వెలుగును తెస్తుంది. శీతాకాలంలో నార్తర్న్ లైట్స్ చీకటి ఆకాశంలో నృత్యం చేస్తాయి. ఐస్లాండిక్ భాష దాని పురాతన నార్స్ మూలాలతో శతాబ్దాలుగా పెద్దగా మారలేదు. ఆర్థికంగా ఐస్లాండ్ దాని స్థిరమైన ఫిషింగ్ పరిశ్రమ మరియు భూషణ శక్తి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. 2008 ఆర్థిక సంక్షోభం గణనీయమైన ప్రభావాన్ని చూపింది. అయితే అప్పటి నుండి దేశం కోలుకుంది మరియు స్థిరమైన మరియు ప్రగతిశీల సమాజంగా ఉంది. పర్యావరణ పరిరక్షణకు ఐస్లాండ్ యొక్క నిబద్ధత దాని జాతీయ ఉద్యానవనాలు మరియు రక్షిత ప్రాంతాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఉత్కంఠభరితమైన అందాల భూమి. ఇది ప్రకృతి ప్రేమికులు మరియు సాహసికులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం. ఆస్ట్రేలియా దక్షిణ అర్ధగోళంలో ఉన్న విశాలమైన మరియు విభిన్నమైన దేశం. దాని ప్రత్యేక ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణులు మరియు సంస్కృతికి పేరుగాంచింది. ఇది మొత్తం వైశాల్యం ప్రకారం ప్రపంచంలోని 6వ అతిపెద్ద దేశం. శుష్క ఎడారుల నుండి పచ్చని వర్షారణ్యాల వరకు అనేక రకాల వాతావరణాలను కలిగి ఉంది. సిడ్నీ ఒపెరా హౌస్ సిడ్నీ హార్బర్ ఒడ్డున ఉన్న ఆధునిక వాస్తుశిల్పం యొక్క అద్భుత కళాఖండం ఆస్ట్రేలియా యొక్క అత్యంత ప్రసిద్ధ మైలురాళ్లలో ఒకటి. మరొక ప్రసిద్ధ సహజ అద్భుతం గ్రేట్ బారియర్ రీఫ్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బల వ్యవస్థ. ఇది సముద్ర జీవులతో నిండి ఉంది మరియు అద్భుతమైన స్నార్కెలింగ్ మరియు డైవింగ్ అవకాశాలను అందిస్తుంది. కంగారూలు, కోలాలు మరియు అంతుచిక్కని ప్లాటిపస్ వంటి ప్రత్యేక జాతులతో ఆస్ట్రేలియా దాని గొప్ప జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. దేశం యొక్క స్థానిక ఆదిమ సంస్కృతులు 10,000 సంవత్సరాల నాటి చరిత్రను కలిగి ఉన్నాయి మరియు నేటికి ఆస్ట్రేలియన్ సమాజంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి.
దేశ రాజధాని కాన్బెర్రా, దాని అతిపెద్ద నగరాలు సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్, పెర్త్ మరియు అడిలైడ్. ఆస్ట్రేలియాలో ఉన్నత జీవన ప్రమాణాలు, బలమైన ఆర్థిక వ్యవస్థ మరియు బాగా అభివృద్ధి చెందిన ఆరోగ్య సంరక్షణ మరియు విద్యా వ్యవస్థ ఉన్నాయి. ఆస్ట్రేలియన్లు సర్ఫింగ్, హైకింగ్ మరియు క్రికెట్తో సహా బహిరంగ కార్యకలాపాలను ఇష్టపడతారు. దేశం యొక్క బహుళ సాంస్కృతిక సమాజం అనేక రకాల వంటకాలను స్వీకరిస్తుంది, ఇది ఆహార ప్రేమికుల స్వర్గంగా మారింది. ఇటీవలి సంవత్సరాలలో బుష్ఫైర్లు, కరువులు మరియు వాతావరణ మార్పు విధానాల గురించి చర్చలు వంటి సవాళ్లను ఆస్ట్రేలియా ఎదుర్కొంది. అయినప్పటికీ ఇది ఒక ప్రత్యేకమైన మరియు శక్తివంతమైన దేశంగా మిగిలిపోయింది, దాని సహజ సౌందర్యం మరియు స్నేహపూర్వక వ్యక్తులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులను ఆకర్షిస్తూనే ఉంది. మధ్య అమెరికాలో ఉన్న కోస్టా రికా దాని సహజ సౌందర్యం మరియు పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన శక్తివంతమైన మరియు జీవవైవిధ్య దేశం.
సుమారు 5 మిలియన్ల జనాభాతో కోస్టారికా దాని స్థిరమైన ప్రజాస్వామ్యానికి మరియు శాంతి మరియు దౌత్యానికి ప్రాధాన్యతనిచ్చే సైన్యం లేకపోవడంతో ప్రసిద్ధి చెందింది. పసిఫిక్ మరియు కరేబియన్ తీరాల వెంబడి అద్భుతమైన బీచ్ల నుండి పచ్చని వర్షారణ్యాలు మరియు లోపలి భాగంలో ఎత్తైన అగ్నిపర్వతాల వరకు దేశం విభిన్న ప్రకృతి దృశ్యాలను కలిగి ఉంది. ఒక హైలైట్ అరేనల్ అగ్నిపర్వతం, ఇది దాని గంభీరమైన విస్ఫోటనాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. పర్యావరణ సుస్థిరత పట్ల కోస్టా రికా యొక్క నిబద్ధత దాని విస్తృతమైన జాతీయ ఉద్యానవనాలు మరియు రక్షిత ప్రాంతాల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. దాని భూభాగంలో 1/4 ఉంది. దేశం యొక్క విభిన్న పర్యావరణ వ్యవస్థలు టౌకాన్లు, బద్ధకం మరియు రంగురంగుల చెట్ల కప్పలతో సహా వన్యప్రాణుల సమృద్ధిని కలిగి ఉన్నాయి. కోస్టారికా ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రకృతి ఔత్సాహికులను మరియు సాహసాలను ఇష్టపడేవారిని ఆకర్షిస్తుంది. హైకింగ్, జిప్లైనింగ్ మరియు సర్ఫింగ్ వంటి కార్యకలాపాలు సందర్శకులలో ప్రసిద్ధి చెందాయి. అదనంగా కోస్టారికా జలవిద్యుత్ మరియు పవన విద్యుత్ వనరులపై దృష్టి సారించి పునరుత్పాదక శక్తిలో అగ్రగామిగా ఉంది. పర్యావరణ పరిరక్షణ మరియు పర్యావరణ పర్యాటకం పట్ల దాని నిబద్ధత స్థిరమైన జీవనానికి ప్రపంచ నమూనాగా ఖ్యాతిని పొందింది. సారాంశంలో, కోస్టారికా అనేది పర్యావరణ పరిరక్షణ మరియు శాంతికి నిబద్ధతతో ఉత్కంఠభరితమైన ప్రకృతి సౌందర్యాన్ని మిళితం చేసే ఆకర్షణీయమైన గమ్యస్థానం. సాహసం మరియు సుస్థిరత యొక్క సామరస్య సమ్మేళనాన్ని కోరుకునే ప్రయాణికులకు ఇది ఒక మార్గంగా కొనసాగుతుంది. చిలీ శక్తివంతమైన దక్షిణ అమెరికా దేశం. అద్భుతమైన సహజ ప్రకృతి దృశ్యాలు, గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు ఆర్థిక స్థిరత్వానికి ప్రసిద్ధి చెందింది. దక్షిణ అమెరికా యొక్క పశ్చిమ అంచున ఉన్న ఇది కఠినమైన ఆండీస్ పర్వతాలు, అటకామా ఎడారి, ఈ భూమిపై అత్యంత పొడి ప్రదేశాలలో ఒకటి, మరియు సుదీర్ఘమైన పసిఫిక్ తీర ప్రాంతంతో సహా విభిన్న భౌగోళికతను కలిగి ఉంది. చిలీ చరిత్ర స్వదేశీ నాగరికతలు, స్పానిష్ వలసరాజ్యం మరియు 19వ శతాబ్దం ప్రారంభంలో స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటం ద్వారా గుర్తించబడింది. నేడు ఇది రాగి తవ్వకం, వ్యవసాయం మరియు పర్యాటకం ద్వారా నడిచే బలమైన ఆర్థిక వ్యవస్థతో స్థిరమైన ప్రజాస్వామ్యం. దేశ సంస్కృతి అనేది దేశీయ సంప్రదాయాలు, యూరోపియన్ ప్రభావాలు మరియు ఆధునిక ఆవిష్కరణల సమ్మేళనం. చిలీలు వారి జాతీయ నృత్యం క్యూకా పట్ల మక్కువ కలిగి ఉంటారు,
మరియు వారి వంటకాలలో ఎంపనాడాస్ మరియు సీఫుడ్ వంటి ఐకానిక్ వంటకాలు ఉన్నాయి. దాని విస్తృత తీర ప్రాంతానికి ధన్యవాదాలు. టోర్రెస్ డెల్ పైన్ నేషనల్ పార్క్ మరియు అటకామా ఎడారి వంటి చిలీ సహజ అద్భుతాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహసికులు మరియు ప్రకృతి ఔత్సాహికులను ఆకర్షిస్తాయి. శాంటియాగో దాని రాజధాని, ఆధునిక ఆకాశహర్మ్యాలు మరియు చారిత్రాత్మక నిర్మాణాల కలయికతో సందడిగా ఉండే మహానగరం. విద్య పట్ల చిలీ యొక్క నిబద్ధత అధిక అక్షరాస్యత రేటుకు దారితీసింది మరియు పరిశోధన మరియు ఆవిష్కరణలకు బలమైన ప్రాధాన్యతనిచ్చింది. పవన మరియు సౌర వనరుల శక్తిని వినియోగించుకోవడంలో పునరుత్పాదక శక్తిలో కూడా ఇది అగ్రగామిగా ఉంది. ఇటీవలి సంవత్సరాలలో చిలీ ఎక్కువ సమానత్వం కోసం సామాజిక నిరసనలతో సహా సవాళ్లను ఎదుర్కొంది. అయితే అది సహజ సౌందర్యం, సాంస్కృతిక గొప్పతనం మరియు ఆర్థిక పరాక్రమం కోసం జరుపుకునే ఉజ్వల భవిష్యత్తు కలిగిన దేశంగా మిగిలిపోయింది. జపాన్ తూర్పు ఆసియాలోని ఒక ద్వీపదేశం. పురాతన సంప్రదాయాలు మరియు అత్యాధునిక సాంకేతికత యొక్క ఆకర్షణీయమైన సమ్మేళనం. వేల సంవత్సరాల నాటి గొప్ప చరిత్రతో జపాన్ ఒక ప్రత్యేకమైన మరియు ప్రభావవంతమైన గ్లోబల్ ప్లేయర్గా పరిణామం చెందింది. భౌగోళికంగా జపాన్ 4 ప్రధాన ద్వీపాలను కలిగి ఉంది: హోన్షు, హక్కైడో, కిషు మరియు షికోకు అనేక చిన్న దీవులతో పాటు.
దాని విభిన్న ప్రకృతి దృశ్యాలు మంచుతో కప్పబడిన పర్వతాల నుండి ఐకానిక్ మౌంట్ ఫుజితో సహా దట్టమైన అడవులు మరియు సుందరమైన తీర ప్రాంతాల వరకు ఉంటాయి. జపాన్ దాని సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. ఇది టీ వేడుకలు, నోహ్ మరియు కబుకి వంటి సాంప్రదాయ థియేటర్ రూపాలు మరియు ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని కలిగి ఉంటుంది. జపనీస్ భాష, అక్షరాలు మరియు చిహ్నాల సంక్లిష్ట వ్యవస్థ రోజువారీ జీవితంలో లోతుగా పాతుకుపోయింది. ఆధునిక జపాన్ ఒక సాంకేతిక శక్తి కేంద్రంగా ఉంది. సోనీ, టయోటా మరియు నింటెండో వంటి పరిశ్రమ దిగ్గజాలకు నిలయం. ఎలక్ట్రానిక్స్ మరియు ఆటోమోటివ్ పరిశ్రమలలో ప్రపంచ పోకడలను రూపొందిస్తూ రోబోటిక్స్, ఇంజనీరింగ్ మరియు ఇన్నోవేషన్లలో దేశం ముందుంది. వంటకాలు జపనీస్ సంస్కృతి యొక్క ముఖ్యాంశం. సుషి, సాషిమి, టెంపురా మరియు రామెన్లు కేవలం కొన్ని ఉదాహరణలు. జపనీస్ ఆహారం తాజా, కాలానుగుణ పదార్థాలు మరియు ప్రదర్శనలో సౌందర్యాన్ని నొక్కి చెబుతుంది. ఇంకా జపాన్ షింకన్సెన్, బుల్లెట్ రైళ్లు మరియు సమర్థవంతమైన ప్రజా రవాణా నెట్వర్క్తో సహా ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థను కలిగి ఉంది. జపాన్ చరిత్ర భూస్వామ్య కాలాలు, సమురాయ్ యోధులు మరియు జెన్ బౌద్ధమతం ప్రభావంతో గుర్తించబడింది. ఇది 19వ శతాబ్దంలో వేగవంతమైన పారిశ్రామికీకరణకు గురైంది. ఇది ప్రధాన ప్రపంచ శక్తిగా ఆవిర్భవించటానికి దారితీసింది. నేడు జపాన్ పురాతన సంప్రదాయాలు మరియు ఆధునికత యొక్క ఆకర్షణీయమైన సమ్మేళనంగా మిగిలిపోయింది. ఇది ఒక ప్రత్యేకమైన మరియు డైనమిక్ సంస్కృతిని చూడాలనుకునే ప్రయాణికులు తప్పనిసరిగా సందర్శించవలసిన గమ్యస్థానంగా మారింది. థాయిలాండ్ అధికారికంగా కింగ్డమ్ ఆఫ్ థాయిలాండ్ అని పిలుస్తారు. ఇది ఆగ్నేయాసియాలో ఉన్న ఒక శక్తివంతమైన మరియు విభిన్నమైన దేశం. ఇది దాని గొప్ప సాంస్కృతిక వారసత్వం, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు మరియు వెచ్చని ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందింది. 69 మిలియన్లకు పైగా జనాభాతో థాయిలాండ్ ఈ ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో ఒకటి. రాజధాని నగరం బ్యాంకాక్ ఆధునిక ఆకాశహర్మ్యాలు, చారిత్రాత్మక దేవాలయాలు మరియు సందడిగా ఉండే వీధి మార్కెట్లకు ప్రసిద్ధి చెందిన సందడిగా ఉండే మహానగరం. థాయిలాండ్ యొక్క అధికారిక భాష థాయ్ మరియు దాని కరెన్సీ థాయ్ బాట్, టీబీ, పాడ్ థాయ్, గ్రీన్ కర్రీ మరియు టామ్ యమ్ సూప్ వంటి వంటకాలను కలిగి ఉన్న థాయిలాండ్ సున్నితమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది.
దేశం యొక్క వంటకాలు తీపి, పులుపు, లవణం మరియు కారంగా ఉండే రుచుల యొక్క సామరస్య సమ్మేళనం ద్వారా వర్గీకరించబడతాయి. దేశం యొక్క భౌగోళికం చాలా వైవిధ్యంగా ఉంది. దాని విస్తృతమైన తీర ప్రాంతాల్లో సహజమైన బీచ్లు, ఉత్తరాన దట్టమైన అరణ్యాలు మరియు మధ్య ప్రాంతాల్లో సారవంతమైన మైదానాలు ఉన్నాయి. థాయిలాండ్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. దాని సహజ సౌందర్యం, సాంస్కృతిక ప్రదేశాలు మరియు శక్తివంతమైన రాత్రి జీవితాన్ని అన్వేషించడానికి ప్రతి సంవత్సరం మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. థాయిలాండ్ పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థతో కూడిన రాజ్యాంగ రాచరికం. రాజు అత్యంత గౌరవనీయుడు మరియు దేశం సంప్రదాయాలు మరియు ఆచారాల యొక్క గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఇటీవలి సంవత్సరాలలో థాయిలాండ్ వివిధ ఆర్థిక మరియు రాజకీయ సవాళ్లను ఎదుర్కొంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులను ఆకర్షిస్తూనే ఒక మనోహరమైన మరియు మంత్రముగ్ధులను చేసే గమ్యస్థానంగా మిగిలిపోయింది.